నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సెలబ్రిటీ అన్న హోదా రప్పించుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఎవరైనా అలా ఉండాలని కోరుకుంటారు కూడాలే. బట్ ఒకసారి ఆ హోదా వచ్చేసిన తర్వాత చాలా విషయాల్ని సాక్రిఫైస్ చేయాలి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూనే రావాలి. అండ్ ఫ్యాన్స్ ఎంత అభిమానం చూపిస్తూ ఉంటారో ఒక్కొక్కసారి వాళ్ళతో కూడా అంతే ఇబ్బందులు కూడా ఉంటాయి. ట్రోల్స్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇవి జనరల్గా మనం చూస్తూనే ఉన్నాం. అండ్ రీసెంట్గా మనం ఐశ్వర్య రాయ్ గారు కోర్టులో కేసు వేయడం చూసాం, రైట్? అండ్ ఇప్పుడు సునీల్ శెట్టి గారు కూడా ఇలాగే ఎందుకో ట్రోల్స్కి సంబంధించి కాస్త ఇబ్బంది పడ్డాను, బాధపడ్డాను అని కూడా ఒక వార్త రావడం జరిగింది. ఏం చెప్తారు? అయితే రణ్వీర్ చేసిన ఒక షోలో ఈయన గెస్ట్లా పార్టిసిపేట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశాడనమాట. నేను పాత తరం మనిషిని, నాకు ఇట్లాంటివి చాలా బాధేస్తాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఒకటి మాట్లాడితే దాన్ని రకరకాలుగా కట్ చేసి అటు అతికించేసి వాళ్ళు ఇంకో రకంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా నా తల్లిని, నా కూతుర్ని ఇలా చేశారు, నాకు చాలా బాధ వేసింది ఇట్లా అని చెప్పి, అంటే బాడీ షేమింగే కావచ్చు, లేకపోతే ఎలా ఉన్నారో చూడండి అని, ఎదిగింది ఇంకేంటి వీళ్ళ ఇంట్లో ఇంకొకటి వచ్చింది అని, ఇట్లా వాళ్ళతో వీళ్ళతో తిరుగుతున్నారని చాలా పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేసేసరికి ఫోటో జర్నలిస్టులు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసేసి పాత ఫొటోస్కి వాటికి లింకులు చేసేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలూన్కి వెళ్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళే ముందు ఎలా ఉంటుంది పిచ్చి గడ్డము, పిచ్చి హెయిర్, వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మేకవర్తో ఉంటారు. వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసేసి చూసారా ఎలా తయారయ్యాడో అని చెప్పేసి ఫోటోలు వేస్తారు. అదే కదా, అదే ఇప్పుడు ఏదో అయిపోయింది అందుకే ఎంత బియర్డ్ పెంచాడు, లేకపోతే ఆ సినిమాలో లుక్, ఈ సినిమాలో లుక్ అంటే. ఎయిర్పోర్ట్లో ఎటో వెళ్ళాల్సి వస్తుంది, ఎయిర్పోర్ట్కి మేకప్ వేసుకొని వెళ్ళలేం కదా, ఊర్లో క్యాజువల్ ఎలా ఉన్నాం అలా వెళ్తాం. మేకప్ వేస్తే మేము ఒకలా ఉంటాం, మేకప్ లేకుండా ఒకలా ఉంటాం. చూసేసి అక్కడ మచ్చు ఉంది, అక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది, ఈయన మేకప్ వల్ల ఇట్లా అవుతుంది, ఈయన విగ్గు పెట్టుకుంటాడు, ఈయన అది పెడతాడు, ఇట్లాంటివన్నీ వచ్చేసరికి వాళ్ళకి అదొకటి. ఈ మధ్యలో ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత భయపడి చావులకు కూడా విగ్గులు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది పెద్ద హీరోలు కొంతమంది. ఇప్పుడు లైక్ ఉన్నారు. ఎందుకంటే చాలామంది మళ్ళీ దాన్ని విమర్శ, చూసావా చావుకు కూడా వీడు ఎలా వచ్చాడో విగ్గు పెట్టుకొని తయారయ్యి వచ్చాడు అని అట్లా అంటారు. నెంబర్ 1. అది లేకుండా వస్తే ఓహో వీడు అసలు రూపం ఇది చూసాడా, బట్ట బయలైంది, ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పేసి వేస్తారు. సో ఇన్ని రకాలుగా ఉండేసరికి వీళ్ళకి అంటే ప్రైవసీ అనే ఒకటి లేకుండా పోయింది. తను వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా సడన్గా ఎవడన్నా బెల్లు కొట్టినా వెంటనే వెళ్ళి విగ్గులు పెట్టుకుని రావాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే తలుపు తీసే లోపైన ఎవడో ఫోటో తీసేస్తాడో, ఎక్కడ వేస్తాడో, దేంట్లో వేస్తాడు, మళ్ళీ బాగా వైరల్ అవుతుంది. ఇవాళ రేపు సామాజిక మాధ్యమాలు చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఈ రకంగా చూసుకుంటే సునీల్ శెట్టి చాలా ఫీల్ అవుతున్నాడనే మనం తెలుసుకోవాలి. అండ్ ఆయన చెప్పిన నాట్ ఓన్లీ సునీల్ శెట్టి, చాలామంది అప్పుడప్పుడు మనకి అందరూ ఫీల్ అవుతూనే ఉంటారు ఈ విషయాలలో. ఒకరని కాదు, ఇద్దరని కాదు, మనం చాలామందిని చూసాం. ఇప్పుడు మొన్న ఆరాధ్య విషయం తీసుకుంటేనేమో తల్లి బాగుంది, కూతురు బాగాలేదని, ముక్కిలా ఉంది, మూతిలా ఉంది అంటే ఎన్ని మాటలు మాట్లాడారు. ఒక రకమైన కామెంట్. సేమ్ పోలికలు ఉన్నాయి అనుకోండి, వాడిలాగా వీడు అవ్వలేకపోయాడు, వాళ్ళ డాడీ చూడండి ఎంత పెద్ద స్టార్, వీడేమో దిమ్మలా ఉన్నాడు అంటారు. పోనీ వీడు నటుడయ్యాడు అనుకోండి, తండ్రికి తగ్గ వారసుడు పర్లేదు బాగానే ఉన్నాడు కానీ తండ్రి అంత అందం రాలేదంటారు. ఇట్లా ఇన్ని రకాలు ఉంటాయి. వాళ్ళు ఎవరన్నా మన ఒక స్టార్ హీరో ఎవరన్నా, మొన్న నిఖిల్ వాళ్ళ ఆవిడ్ని తీసుకొచ్చి అలా మొదలైంది షోకి ఇంటర్వ్యూ ఏదో ఇచ్చాడు. ఆమె చూడండి ఎలా ఉందో, ఈమెను ఎందుకు చేసుకున్నాడు. మొన్న మనోజ్ వాళ్ళ ఆవిడని తీసుకొచ్చి పాపం ఇంటర్వ్యూ చేస్తే ఈమెను ఎందుకు చేసుకున్నాడు, అదో రకంగా ఉంది, పిల్లోడు ఎట్లున్నది, ముక్కు బాగాలేదు, మూతి బాగానే ఉంది, మౌనికకి ఏమైంది, చాలా అందంగా ఉంటుంది అమ్మాయి, అంత పెద్ద పిల్లోడు ఉన్నా కూడా అసలు బాగా ఉంటుంది అమ్మాయి, నిజంగా బాగుంది అట్లా అంటారు. మళ్ళీ వీళ్ళు అసలు జనరల్ గా చూడాలని అంటే ఫస్ట్ మనుషులు కదా, ముఖం మీద మచ్చ వస్తుంది, పింపుల్ వస్తుంది. సెలబ్రిటీ అంటే పింపుల్ రాకుండా ఉంటుందా ఏంటి, అది కాస్త మచ్చ పడకుండా ఉంటుందా ఏంటి కదా, సరిగ్గా నిద్ర ఉండదు, అండర్ ఐస్ ఉంటాయి. జనరల్గా ఇవన్నీ కామన్ అబ్బా. ఒకసారి మీకు గుర్తుందా, స్టార్టింగ్ డేస్లో అనసూయ గారు ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు ఎంత భయంకరంగా ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు అనసూయ గారిని మనం వితౌట్ మేకప్ చూడం బయట. అవును, అదే అంటే సింపుల్గా బయటికేమో రాలేకపోతున్నారు, వస్తేనేమో మేకప్తోనే రావాల్సిన పరిస్థితి. అంటే కొన్నిసార్లు ఏంటంటే
ఫోన్ వచ్చిన 10 నిమిషాలకు కూడా అక్కడికో ఇక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా వెళ్ళలేకపోతున్నారు, అంటే ఇమీడియట్గా రాలేకపోతున్నారు. దానికి మళ్ళీ మేక్ ఓవర్ చేసుకొని 1 గంట 2 గంటల టైం తీసుకొని సెటిల్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలి అన్ని కేర్ తీసుకొని. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. సో అనుకున్న టైంకి రాలేకపోయినటువంటి విమర్శలు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు దాన్ని ఏమనుకోరు. సో ఇట్లా టైం విషయంలో కూడా వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా సిచ్యువేషన్ చూసుకుంటే నాట్ ఓన్లీ ఇప్పుడు సునీల్ శెట్టి అన్నాడు కాబట్టి మనం అది బాలీవుడ్ వాళ్ళకే పరిమితం అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే ఈ సెలబ్రిటీస్ కనిపించినప్పుడు వాళ్ళని ఏంటంటే బాడీ షేమింగ్ చేస్తున్నారు. అందుకే మొన్న సైఫ్ అలీ ఖాన్ కానీ కరీనా కపూర్ మళ్ళీ కనిపిస్తే వాళ్ళని తిట్టారు, ఫోటో నిలిచింది దారా మా బాతుల్లోకి వచ్చి తీయండి అన్నారు. దాన్ని మళ్ళీ విమర్శించారు అదే కదా చాలా మంది. ఒకసారి వాళ్ళకి కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది. రాదా చెప్పు, ఎక్కడున్నా నీకు కనిపించడం పాపం అయిపోతే వాళ్ళకంటూ ఏముండదు. సరే ఒక పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, నువ్వు అక్కడికి మైకులు పట్టుకొని వచ్చేస్తావు. అండ్ నెక్స్ట్ ఎయిట్ మైకులు పట్టుకొని వచ్చేస్తావు. పోనీ ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నా కూడా నువ్వు మైకులు పట్టుకొని వచ్చేస్తే ఏం చెప్పాలి నీకు అంతగానో? అసలు ఏముంది నీకు చెప్పడానికి? నీ ఫుటేజ్ ఏంటి? నువ్వు ఏం కావాలి నీకు? సో అట్లా పోనీ వీళ్ళ గురించి ఒక మైకా అంటే లేదు, ఇవాళ రేపు కొన్ని 1,00,000 మైకులు అయిపోయాయి, 1,00,000 ఛానల్స్ అయిపోయాయి. సో అంటే ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగో ఫొటోస్ తీసేస్తున్నారు, రైట్? అది కూడా కాస్త ఇబ్బందికరమైన అంశమే. అంటే ఎప్పుడు మన తరపు నుంచి మనకు కూడా ఉంటుంది, ఎవరైనా ఒక సెలబ్రిటీ కనిపిస్తే మన ఫోటోలో కూడా అంటే మన ఫోన్లో కూడా బంధించాలనే ఉంటుంది. బట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చేయకూడదు కదా. సరే, ఏదేమైనప్పటికీ కూడా సెలబ్రిటీస్ దీనికి భంగం కలుగుద్ది అనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియాకి రాకపోవడం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో జరిగేవన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఉపాసన సీమంతానికి అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ వచ్చి ఉప్సీ అని చెప్పేసి పోస్ట్ చేసి ట్యాగ్ చేశాడు. బాగానే ఉంది చక్కగా. సో దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అండ్ అంటే అక్కడ విషయం ఏంటి, అల్లు అర్జున్ రావడం వీళ్ళకి ఏవో ఇబ్బందులు ఉన్నాయి, అది ఉంది ఇది ఉందని చాలామంది మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే అల్లు అర్జున్ ఒకడే ఫోటో దిగాడు, పక్కన రామ్ చరణ్ తేజ లేడు చూసావా? ఇవి నిజమే, పాపం ఫంక్షన్కి వచ్చాడు కదా. అసలు ఆ మాత్రం ఫోటో దిగలేని సిచ్యువేషన్ ఉంటే ఆయన ఆ ఫంక్షన్కి ఎందుకు వస్తారు? సో ఆ రకంగా చూసుకుంటే అంటే వీళ్ళు కనిపించిన స్పాట్కి ఒక స్టోరీ పెడుతున్నారు, వీళ్ళు ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న స్టోరీకి ఒకటి పెడుతున్నారు. ఫోటో తీసుకుంటే వెనకాల డైనింగ్ టేబుల్ మీద ఉన్న పండ్లని ఓహో వీళ్ళు ఇవి తింటారా, ఆ స్టార్ హీరో గ్లామర్ రహస్యాలు ఇవే అని చెప్పేసి ఒక రౌండ్ వేస్తాడు దానికి. అదే కదా, దానికి ఒకటి ఏదో ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళకి పర్సనల్ లైఫ్ భంగం కలిగిందని. అండ్ సునీల్ శెట్టి మాట్లాడింది నేను ఒప్పుకుంటాను, మేము పాతకాలపు మనుషులము అంటే. పాతకాలపు మనుషులు అంటే నువ్వు ఎప్పుడో వచ్చావని కాదు, అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు ఎలా ఫాలో అవుతారు ఆ టైప్గా ఒక పద్ధతి పాడుగలు ఉన్న కుటుంబం మాది. అవన్నీ మా అమ్మ చూస్తే ఎలా ఫీల్ అవుతుంది? ముఖ్యంగా పిల్లల మీద తల్లిదండ్రుల మీద అలా చేస్తే కాస్త ఇబ్బందికరమైన అంశమే అది. మొన్న మాధవన్ కొడుకు పాపం మంచి గోల్డ్ మెడల్ సాధించాడు స్పోర్ట్స్లో. ఆయన మంచి స్విమ్మరు, అన్ని అబ్బాయి ఈ మధ్య స్పోర్ట్స్లో మంచి యాక్టివ్ అవుతున్నాడు. సో ఆయన ఏదో సాధించాడని చెప్పేసి మాధవన్ పోస్ట్ చేస్తే వాడు ఏంటి అలా ఉన్నాడు బక్కపీనులాగా, నీలాగా హీరో చేయొచ్చు కదా, నువ్వు కొంచెం బాగుంటావు ఇట్లా ఒడ్డు ఇప్పుడు మీ అబ్బాయి ఎట్లా ఉన్నాడు అని చెప్పి ఆయన మీద ట్రోల్స్ చేయడం. వాళ్ళ పిల్లలు ఎలా ఉంటే వీళ్ళకి ఎందుకు, వీళ్ళని అడిగి పుడుతున్నారా చెప్పు? అదేంటో ఒక రకంగా ఇలా తయారయ్యారు. సో ఈ విషయంలో నేను సునీల్ శెట్టినే సమర్థిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.